వేదిక మీదకి వచ్చిన మిత్రుడు ఒక మంచి ఆశయంతో అయితే ఇక్కడికి రావడం జరిగింది. కళకి బ్యారియర్స్ అనేవి ఉండవు. కానీ ఇక్కడ నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే గద్దరన్న పేరు పెట్టి ఇచ్చిన అవార్డే. ఘంటసాల అవార్డు ఇస్తే ఎవరికి ఇస్తారు? మంచిగా పాట పాడే వాళ్ళకి ఇస్తారు, ఒక ఆశయంతో చేసేది. లేదా ఇంకేదన్నా ఎవరిదన్నా అవార్డు ఇస్తే ఒక ఆశయంతో ఇస్తారు. ఇక్కడ గద్దరన్న పేరు పెట్టుకున్న తర్వాత ఒక ఆశయంతో ఇవ్వాల్సింది. అది నేను ప్రధానంగా తప్పుపడుతున్నాను. ఆయన పేరు పెట్టుకుని ఉండాల్సింది. ఎవడు పెట్టమన్నారో నాకు తెలియదు. ఆయన పేరు పెట్టి దానికి జ్యూరీకి ఇటువంటి అవార్డులు ఇవ్వడం అనేది చాలా పొరపాటు జరిగింది. గద్దరని టోటల్గా విలువ తీసినట్టే. దానికి పోయి జైలుకి వెళ్ళి వచ్చిన ఒక ఇద్దరు చావడానికి, ఒకళ్ళేమో చచ్చి బతుకుతున్నారు, ఒకళ్ళేమో చనిపోయారు. ఆ పిల్లగాడు కూడా ఇంతవరకు కూడా మాట్లాడట్లేదు, నడవట్లేదు. నిజంగా ఇటువంటి జరిగినప్పుడు ఏం చేస్తారంటే పద్మవిభూషణ్ లాంటివి కూడా అవార్డులు ఇచ్చిన వెనక్కి తీసుకుంటారు. ఇప్పుడు ఎంత టాప్ యాక్టర్ అనే కానీ ఈవెన్ ఆస్కార్ అవార్డులు కూడా ఎక్కడన్నా మిస్టేక్ జరిగితే వెనక్కి తీసుకుంటారు. సో అటువంటిది ఇక్కడ ప్రకటించకుండా ఉండాల్సింది. గద్దరన్న పేరు మీద ఎప్పుడైతే పెట్టినప్పుడు దానికి కూడా చేయకుండా ఉండాల్సింది. నిజంగా నిన్న నేను చూసినప్పుడు కూడా నాకు అనిపించింది, గద్దర్ పేరుని ఇంత మిస్యూజ్ ఎందుకు చేస్తున్నారు నేను. అలా కాకుండా దానికి సపరేట్ అవార్డు పెట్టి ఆయనకి ఏదో ఇచ్చుకుంటుండగానే అభ్యంతరం లేదు. కానీ గద్దర్ పేరు పెద్ద అభ్యంతరకరం. అదొకటి కాక మొదటి నుంచి కూడా ఏంటంటే మనకి తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ యాసని ఒక జోకులాగా చూపెట్టేవాడు సినిమాలన్నింటిలో కూడా. తర్వాత పెద్ద తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యన మార్పులు వచ్చినా ఒక పెద్ద జోకర్ల కిందను తెలంగాణ వాళ్ళని, తెలంగాణ యాసని, మాండలికాన్ని సినిమాలన్నింటిలో చూపెట్టేవాడు. అటువంటి చోట ఈ ఒక మంచి ఉద్యమంతో వచ్చి మన భాషని, మన యాసని మనం గౌరవించుకుంటూ తెలంగాణని సాధించుకున్న తర్వాత మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకు కావాలనుకున్నప్పుడు తెలంగాణలో సినిమా పరిశ్రమకు కూడా సపరేట్గా ఉండాలి. ఎందుకంటే మనకి అన్నీ వేరుపడిపోయాం. పత్రికలు వేరుపడ్డాయి, టీవీలు అన్ని ఆల్మోస్ట్ అన్నీ వేరుపడ్డాయి. మనం మొత్తం పరిపాలన అంతా కూడా వేరుపడ్డాయి. సినిమా పరిశ్రమ ఎందుకు వేరుపడటం లేదు? పడాలి, తప్పదు. ఎందుకంటే ఇది తెలుగు సినిమా పరిశ్రమ ఓన్లీ టాలీవుడ్ కాదు, తెలంగాణ పరిశ్రమ కింద రావాలి, ఆంధ్ర పరిశ్రమ కింద వేరుపడాల్సిందే. సరే సినిమాలు చూస్తామా అంటే అన్నీ చూస్తాం, అదేమి పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే మనం హిందీ సినిమాలు చూస్తాం, తమిళ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు చూస్తాం, కేరళలో అక్కడ వచ్చే సినిమాలు చూస్తాం, అన్ని సినిమాలు మనం చూస్తాం. అలాగే ఇంటర్నేషనల్ సినిమాలు కూడా ట్రాన్స్లేట్ చేసి మధ్య కొరియా సినిమాలు కూడా చూస్తున్నాం. అది చూడటంలో తప్పులేదు, అది ఎవరికి వాళ్ళు చూస్తారు. కానీ అవార్డులకు వచ్చేటప్పటికి డామినేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఆ నలుగురు నిజమే. థియేటర్ల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ డామినేటెడ్ బై సమ్ పీపుల్. కొత్త వాళ్ళు రావాలంటే సినిమాలకు వెళ్ళలేరు. సినిమాలు ఎంతమంది మన తెలంగాణ సినిమాలు తీయలేరు. నా మిత్రులు చాలామంది తీసిన వాళ్ళు నాకు తెలుసు. ఆ సినిమాలు ఎంత రిలీజ్ అవుతున్నాయి, రానివ్వట్లేదు బయటికి. థియేటర్లు దొరకవు, నాకు తెలిసి థియేటర్లు దొరకవు, వాళ్ళకి ఫైనాన్స్ దొరకరు, లేకపోతే వేరే ఫెసిలిటీస్ దొరకవు. ఇంకేమైనా కావాలంటే ఇంకా అక్కడ ఇంకా సినిమా పరిశ్రమలో సపోర్ట్ దొరకదు. కానీ వాళ్ళకి మాత్రం వేరే వాళ్ళకి మాత్రం దొరుకుతాయి. నలుగురు ఫ్యామిలీలకి, వాళ్ళకి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కూతుర్లకి, అన్న కొడుకులకి, తమ్ముడు కొడుకులకి, చెల్లెల కొడుకులకి, వీళ్ళకి మాత్రం సినిమా యాక్టర్లు హీరోలు అయిపోతూ ఉంటారు. వై నాట్ తెలంగాణ పీపుల్? ఎంతమంది సినిమా యాక్టర్లు తెలంగాణ వాళ్ళు బయటకు వచ్చారు, ఎంతమంది తెలంగాణ నుంచి అమ్మాయిలు బయటకు వచ్చారు, ఎంతమంది టెక్నీషియన్స్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారు. ఆయన ఎందుకంటే నేను కూడా ఫిలిం ఫీల్డ్లో మా ఫాదర్ చేసినవాడే 1978లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చేసేవాడు. అప్పుడు కూడా చూశాను. అప్పుడు ఉమ్మడి ఉండేది, అప్పుడు మద్రాసులో ఉండేది మొత్తం ఫిలిం పరిశ్రమ అంతా. అప్పుడు మనకు అంతా ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి అందరం తీసుకొచ్చాం. బట్ ఈరోజు తెలంగాణది కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావాలి, ఎందుకంటే పరిశ్రమ పెరుగుతా పోతుంది, అద్భుతమైన అవకాశాలు పెరుగుతున్నాయి, సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. చాలామంది తెలంగాణ ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు. డబ్బులు మాత్రం మన ఇక్కడ పెడుతూనే ఉన్నారు. బట్ పట్టుకుపోయేదంతా కూడా బయటికి పోతానుంది. నేనేమి దీని మీద ఆంధ్రాదో తెలంగాణదని కాదు, దీని మీద నిజంగా ఆలోచించాల్సిందే తప్పనిసరిగా. పర్టికులర్గా ఈ విషయం వచ్చినప్పుడు, ఏదైతే గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చినప్పుడు టెక్నికల్గా నిజంగా నాకు చాలా బాధ వేసింది అది. ఎందుకంటే ఒక శాండిల్వుడ్ స్మగ్లర్ సినిమాకి, సరే సినిమా లాగానే చూస్తాం, కాదని ఏం అంటలేదు. కానీ అటువంటి దానికి ఇట్లా అవార్డు ఇవ్వడం, పెంచడం అనేది, అందులో దాంట్లో సందేశం కూడా లేదు. పిక్చర్లో పోలీస్ వాళ్ళని బట్టలు తీసి పరిగెత్తించడం, ఇల్లీగల్ డబ్బులు సంపాదించడం, ఇది ఆ సినిమా. దాన్ని ఆ హీరోకి ఇవ్వడం అనేది, అందులో మోరోవర్ ఆయన చేసిన తప్పులు నాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా కేసు వేసాం. ఆమ్ ఆద్మీ పార్టీగా నేను ఆ రోజున్నా విజయ్ కుమార్ తరఫున నేను కేసు వేయించాను. ఎందుకంటే మేము విట్నెస్ ఉన్నాం ఆ కేసులో, పోలీస్ స్టేషన్లో ఆ కేసులో ఉన్నాం. వాంటెడ్లీ వచ్చి ఆయన
బయట నిలబడ్డాడు, దాంట్లో థియేటర్లో నుంచి బయట లేచి అక్కడ తొక్కిసలాట అయింది. లోపలికి వెళ్ళినప్పటికీ చనిపోయారు, బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పారు ఒకరు చచ్చిపోయాడు, మీరు వెళ్ళిపోండి అంటే కూడా వెళ్ళకుండా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చేయిపోయాడు. ఎంత పొగరది! సో అటువంటి వాళ్ళని నిజంగా సినిమా పరిశ్రమ బహిష్కరించాలి. వాళ్ళ డబ్బుల కోసం ఈరోజు పిల్లల్ని చంపుతారా? ఆ పిల్లగాడు ఈరోజు బతుకున్నాడు, ఫ్యామిలీ ఈరోజు రోడ్డును పడ్డట్టే. ఆ పిల్లగాడు బతికించలేరు, పరిగెత్తించలేరు, నడవలేరు, ఏం చేయలేరు. సో అటువంటి పరిస్థితి ఉన్నవాడికి ఈరోజు చెప్పకుండా మళ్ళీ మనకి ఏదో అవార్డు ఇచ్చి పైకి పెడతారా? మీరు స్పెషల్గా ఏమైనా చెప్పండి, యాక్టింగ్ బాగా చేసి ఉంటే. కానీ అటువంటి సంఘ ద్రోహే నన్ను అడిగితే కనుక. సినిమాల కోసం అని చెప్పి జనాలను చంపడం అనేది చాలా పొరపాటు అది. సో అటువంటి ఇవ్వడం అనేది నిజంగా బాధ కలిగించిన విషయమే. అందుకు గద్దరి పేరు మీద పెట్టుకుని అందుకని వాయిస్ ఆఫ్ చెప్పంగానే నేను ఇక్కడ రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ వాయిస్ పైకి వెళ్ళాలి, ఒక సదుద్దేశంతో ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందిగా నేను కోరుతూ, తప్పనిసరిగా రేపు పొద్దున ఏదైనా ఇటువంటి సమస్యలు ఉంటే కనుక మా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము ఉంటామని తెలియజేస్తున్నాను.